హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో ఏంటంటే మనకి థర్డ్ ఫేజ్ అనేది ఉంటుందా ఉండదా, అలాగే మేనేజ్మెంట్ కోటాలో ఎలా జాయిన్ అవ్వాలి, అలాగే ఒక బెస్ట్ మేనేజ్మెంట్ కాలేజ్ చెప్తాను అనమాట. సో ఆ కాలేజ్లో ఏంటంటే బెస్ట్గా మీకు అవైలబుల్ సీట్స్ అయితే ఉంటాయి. దాంతోపాటు మీకు ఆ కాలేజ్కి సంబంధించి మేనేజ్మెంట్ సీట్స్లో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో, ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో సీట్ రాలేదు, వాళ్ళకి మేనేజ్మెంట్లో జాయిన్ అవుతాం అనుకున్న వాళ్ళకి వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ సజెషన్ అయితే మీకు ఇవ్వబోతున్నాను అనమాట. సో ఈ 3 టాపిక్స్ మీద డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి మేనేజ్మెంట్ సీట్స్లోనే ది బెస్ట్ కాలేజ్ కోసం మాట్లాడుకోబోతున్నాం అనమాట. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి థర్డ్ ఫేజ్ అనేది ఉంటుందా ఉండదా అని చూసుకున్నట్లయితే, మీకు ఎప్పుడు కూడా ఎంపీసీ ఏదైతే బైపీసీ స్టూడెంట్స్ ఉంటారో, బైపీసీ వాళ్ళకి ఫార్మసీ కౌన్సిలింగ్లో థర్డ్ ఫేజ్ అనేది అయితే ఉండదండి. సో థర్డ్ ఫేజ్ అనేది చాలా 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 రేర్గా అయితే జరుగుతుంది. అసలు థర్డ్ ఫేజ్ అనే కాన్సెప్టే మనకైతే ఉండదు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మనకి మేనేజ్మెంట్ సీట్స్. ఓకేనా? సో మీరు మేనేజ్మెంట్ సీట్స్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు అనుకోండి. సో మీరు ఏ కాలేజ్లో మేనేజ్మెంట్ సీట్లో జాయిన్ అవ్వాలనుకున్నా సరే, మీరు ఆ కాలేజ్ సంబంధించి ఫస్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్ తెలుసుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ కాలేజ్కి సంబంధించి వెబ్సైట్కి అయితే వెళ్ళాలి. అదేవిధంగా వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేయాలి. లేకపోతే మీరు ఆ కాలేజ్ సంబంధించి ఏవైతే జీమెయిల్ ఐడీస్ ఉంటాయో, సో డొమైన్స్ మీరు తెలుసుకోవాలన్నమాట. అదేవిధంగా మీకు ఫోర్త్ వే వచ్చేసరికి మీకు ఆ కాలేజీలో ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళ సీనియరో లేకపోతే ఫ్రెండ్ ఉన్నట్లయితే మీరు ఆ కాలేజ్ తరపు నుంచి సార్ వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి మీరు మేనేజ్మెంట్లో అయితే జాయిన్ అయితే అవ్వచ్చు. ఇక దీంతో పాటే మీకు ది బెస్ట్ కాలేజ్ సజెషన్ వచ్చేసరికి శాస్త్ర కాలేజ్. సో శాస్త్ర కాలేజ్ కోసం మనందరికీ తెలిసిందే. సో ఇందులో 3 బ్రాంచెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి వచ్చేసరికి ఎస్పెషల్లీ ఫర్ ఉమెన్స్ అయితే ఉంటుంది. ఓకే, ఈ కాలేజ్ వచ్చేసరికి మనకి నెల్లూరు డిస్టిక్లో అయితే ఉంటాయి. సో ఎవ్రీ కాలేజ్లో ఏంటంటే వీళ్ళు 30 సీట్స్ అనేవి మేనేజ్మెంట్ కోటాలో అయితే మాత్రం ఫిల్ అయితే చేయబోతున్నారు. అలా మీకు అప్రాక్సిమేట్గా 90 సీట్స్ వరకు కూడా 3 కాలేజీలు అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట. సో మీరు జాయిన్ అయితే అవ్వచ్చు. సో ఇందులో వచ్చేసరికి ఫీజ్ స్ట్రక్చర్ని ఒకసారి చూసుకున్నట్లయితే, మీకు టోటల్గా హాస్టల్ ఫీజ్, కాలేజ్ ఫీజ్, ల్యాబ్ ఫీజ్, మెస్ ఫీజ్, ఇంకా మీకు సెక్యూరిటీకి సంబంధించిన అంతా కలుపుకొని మీకు 80,000 రూపీస్ అయితే పర్ ఇయర్ అయితే పడుతుంది. సో మీకు 4 ఇయర్స్కి కలిపి మొత్తం 4 ఇయర్స్ కూడా, సో ఫార్మసీ చేస్తున్న వాళ్ళకి అయితే మాత్రం ఎవ్రీ ఇయర్ 80,000 రూపీస్తో మీకు మొత్తం ఫీజు, అలాగే హాస్టల్ మొత్తం అన్ని ఫెసిలిటీస్ కూడా మీకు కేవలం 80,000 అయితే మీరు అయిపోతాయి. సో మీరు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్, అలాగే డిస్క్రిప్షన్లో కనిపించిన కాంటాక్ట్ డీటెయిల్స్తో మీరు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. దీంతో పాటు వీళ్ళ దగ్గర వచ్చేసరికి ది హాస్టల్స్ కానివ్వండి, మెస్ కానివ్వండి, చాలా అంటే చాలా మంచిగా అయితే ఉంటాయన్నమాట. సో మీకు కొన్ని ఫొటోస్ అయితే చూపిస్తాం కదా స్క్రీన్ మీద. సో ఆ లెవెల్లో అయితే మీకు కనిపిస్తాయి అనమాట. సో కాలేజ్ కూడా ఏంటంటే నెల్లూరులోని ది బెస్ట్ కాలేజ్ అని చెప్పాలి. సో ఇది కానట్లయితే చాలామందికి ఈ కాలేజ్కి అయితే మాత్రం మంచి రేటింగ్ అయితే ఇచ్చారనమాట. ఎందుకంటే కాలేజ్ కానివ్వండి, లేకపోతే క్యాంటీన్ కానివ్వండి, లేకపోతే మీకు హాస్టల్ కానివ్వండి, ఫుల్ సీసీటీవీ సర్వేలెన్స్ అయితే ఉంటుంది కాబట్టి సో మీరు హ్యాపీగా అయితే జాయిన్ అయితే అవ్వచ్చు. అదే విధంగా ఇస్తున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అయితే చాలు, మీకు మొత్తం అయితే డీటెయిల్స్ అయితే వస్తాయి. సో ఇదే విధంగా ఫార్మసీకి సంబంధించి సో టైం టేబుల్ కానివ్వండి, సబ్జెక్ట్స్ కానివ్వండి, అంతా కూడా మన యూట్యూబ్ ఛానల్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. సో మీరు ఒకవేళ శాస్త్రానికి సంబంధించి టూర్ కూడా ఒకసారి ఎలా ఉంటుందని తెలుసుకున్నట్లయితే, ఎంతమంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారని చెప్పి అడిగినట్లయితే సో అది ఒకసారి టూర్లో కూడా మొత్తం వెళ్ళి మీకు చూపించడం జరుగుతుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ మేనేజ్మెంట్స్కి సంబంధించి. సో మీకు ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మీకు రిప్లైస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.